ఊరువాడ సంక్రాంతి సంబరాలు అంబరానంటున్నాయి. విజయవాడలోని రామవరప్పాడులో కోడి పందాల సందడి నెలకొంది. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణనాయుడు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. తెలుగువారి సంప్రదాయాల పండుగ సంక్రాంతి వచ్చిందంటే చాలు తెలుగువారు ఎక్కడున్నా కూడా ప్రతి ఒక్కరు కూడా పల్లెటూర్లకు వచ్చే సంస్కృతి సంప్రదాయాలు మేళమించే విధంగా ఈ యొక్క పండుగనైతే జరుపుకుంటారు. భోగి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి వారు ఈరోజు పొంగల్ పండుగను కూడా అత్యంత వైభవోపేతంగా జరుపుకోవడానికి రెడీ అయ్యారు. ప్రస్తుతం మనం విజయవాడ సమీపంలో ఉన్నటువంటి రామవరప్పాడులో ఉన్నాము. రామవరప్పాడులో ఈ సంక్రాంతి వేడుక అంటే చాలు పెద్ద ఎత్తున కోడి పందాల బరులు ఏర్పాటు చేసి ఇక్కడైతే కోడి పందాలు అయితే నిర్వహిస్తుంటారు. మొట్టమొదటిసారి కోడి పందాలు అంటే మనకు గుర్తొచ్చేది కేవలము గోదావరి జిల్లాలో మాత్రమే. ఈసారి గోదావరి జిల్లాలను తలపించే విధంగా ఇక్కడైతే కోడి పందాలు అయితే ఏర్పాటు చేశారు. కోడి పందాలు ఏర్పాటు చేయడంతో పాటు దాదాపు ఇక్కడికి వచ్చేటువంటి వారికి కూడా అన్ని రకాల వసతులు అయితే కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా తెలంగాణతో పాటు అటు కర్ణాటక, తమిళనాడు నుండి ఎక్కువ మంది ఈసారి ఈ యొక్క కోడి పందాలు చూసేందుకు వచ్చారు. కోడి పందాలు చూసేకి వచ్చినటువంటి వారికి కూడా ప్రత్యేకమైనటువంటి వంటకాలను కూడా రుచి చూపిస్తున్నారు. మొదటి రోజు భోగి రోజు కూడా రాగి సంగటితో పాటు నాటుకోడి పులుసును కూడా ఇక్కడైతే ఏర్పాటు చేశారు. దీంతో పాటు స్వీట్ కూడా ఎక్కువగా ఈ ప్రాంతంలో ఎక్కువగా చేస్తారు కాబట్టి మాడుగుల హల్వాతో పాటు రకరకాల ఈ మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే ఆహార పదార్థాలు ఉంటాయో వాటన్నిటిని కూడా రుచి చూపిస్తున్నారు. సో దీంతో పాటు ఇక్కడ ఏదైతే కోడి పందాల బరుల్లో ఎవరైతే ఉంటారో కోడి పందాల్లో గెలిచినటువంటి వారు ఎవరైతే ఉంటారో వారికి కూడా ప్రత్యేకంగా గెలిచి పొందినటువంటి వారికి బైకులను కూడా బహుమతులుగా ఇస్తున్నారు. దాదాపు 2 లక్షల నుండి 3 లక్షల ఖరీదైనటువంటి బైకులను కూడా ఈ యొక్క పందాల్లో గెలుపొందినటువంటి వారికి ఇస్తున్నారు. ముఖ్యంగా అంటే వరుసగా 5 నుంచి 6 పందాలు గెలిచినటువంటి వారికి అయితే ఈ యొక్క బరువుల్లో గెలుపొందినటువంటి వారికి అయితే ఆ బహుమతులు అయితే ఇస్తున్నారు. ఇక ఈ కోడి పందాలకి కేవలం పురుషులతో పాటు మహిళలు కూడా ఎక్కువ మంది వస్తున్నారు. మహిళల కోసం ప్రత్యేకంగా గ్యాలరీలు అయితే ఏర్పాటు చేశారు. మహిళలు చూడాలి కాబట్టి ఎలాంటి అసౌకర్యం లేకుండా ఉండేందుకు కూడా బరి లోపల ఏదైతే ప్రత్యేకంగా చైర్లు ఏర్పాటు చేశారు. కొన్ని చోట్ల అయితే హైటెక్ బర్లను కూడా ఏర్పాటు చేశారు. హైటెక్ బర్లను ఏర్పాటు చేసిన చోట కూడా పెద్ద గ్యాలరీలను ఏర్పాటు చేసి స్క్రీన్లు కూడా పెట్టి ఈ యొక్క కోడి పందాలను అయితే చూపిస్తున్నారు. మనతో కొంతమంది మాట్లాడేందుకు ఉన్నారు, వారితో కూడా మాట్లాడిద్దాం. చెప్పండి, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందండి. విజయవాడలో చాలా చోట్ల ప్రజెంట్ చేశారు. ఇదే ఫస్ట్ టైం మేము యాక్చువల్గా విజయవాడలో కోడి పందాలకు వస్తున్నాం. యాక్చువల్ అయితే భీమవరం వెళ్దాం అనుకున్నాం మేము, కానీ ఏంటంటే విజయవాడలో చాలా చోట్ల జరగడం వల్ల మేము ఇక్కడ ఎలా ఉంటుంది అనేసి చూద్దామని వచ్చాము. ఇదే మా ఫస్ట్ టైం. క్రౌడ్ అయితే బాగుంది, ఇంకా మధ్యాహ్నానికి బాగా పెరుగుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. బాగుంది. చాలా మంది ఉద్యోగాల నిమిత్తము అటు చెన్నై కానీ లేదా బెంగళూరు కానీ హైదరాబాద్లోనే ఉంటారు, ఆంధ్రాకి చెందిన వాళ్ళు. ఈ పండగ అందరూ కలుసుకుంటారు, ఎలా అనిపిస్తుంది? చాలా అదే ఒక ఫీల్ ఉంది. ఒకవైపు సినిమాకి ఎలా కలుసుకుంటారు, దీనికి కూడా ఇలా అందరు కలుసుకోవడం, అలా కొత్త వాళ్ళని చూడడం అలా బాగుంది. నాకు అంతే, ఫస్ట్ టైం ఎక్సైట్మెంట్ ఉంది అంతే. చాలా హ్యాపీగా ఉందండి. కర్నూలు నుంచి వచ్చాము. అటు మా సైడ్ ఇటు ఇంత ఫ్రీగా ఉండదు, అటువైపు లేదు అసలు, అంత చూడడానికి వచ్చింది. సో ఓవరాల్గా చూసుకుంటే తెలంగాణతో పాటు మిగిలినటువంటి చాలా ప్రాంతాల నుండి కూడా ఈ యొక్క బరుల్లో జరిగేటువంటి కోడి పందాలు చూసేందుకైతే వచ్చారు. సో వచ్చినటువంటి వారికి కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేశామని నిర్వాహకులు చెబుతున్నారు. దాదాపు నిన్ననే జరిగినటువంటి ఈ యొక్క కోడి పందాలు లక్షలాది రూపాయలు అయితే చేతులు మారాయి. ఈ రోజు కూడా దాదాపు అదే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా కేవలం సాయంత్రం వరకే కాకుండా చాలా బరుల్లో అయితే ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేసి రాత్రంతా కూడా 24 గంటలు కూడా ఈ యొక్క కోడి పందాలు అయితే నిర్వహిస్తున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ బిఎన్ఆర్తో కృష్ణనాయుడు, ఈటీవీ న్యూస్, విజయవాడ నుంచి.